నవరాత్రుల గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు నేను ఉపవాసం చెయ్యాలా లేక చెయ్యకూడదా అని ఆలోచిస్తున్నారు. కానీ పూజ మాత్రం రోజూ చేయాల్సిందే. ఆ సమయంలో మన కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అంత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసే ప్రతి పని 10 రెట్లు మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ముందుగా మీరు ఏం చెయ్యాలి? ముందుగా మీరు అఖండ దీపం వెలిగించాలి. అది మీరు వెలిగిస్తున్నారు. దానితో పాటు మీరు దీపం వెలిగించే సమయంలో నేను చెప్పబోయే కొన్ని విషయాలు 9 రోజుల పాటు మీ ఇంట్లో ఆరోగ్యం, సంపద, సమృద్ధి, డబ్బు వంటి మంచి విషయాలను ఆకర్షిస్తాయి. దీపం అందరి ఇళ్లలో వెలుగుతుంది. కాబట్టి మొదటి రోజు మీరు ఏం చేయాలి? మొదటి రోజు మీరు దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడిని అఖండ జ్యోతి కాకుండా మీరు రోజూ వెలిగించే దీపంలో ఆరతి సమయంలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేయాలి. రెండవ రోజు ఏం చెయ్యాలి? మీరు ఒక కర్పూరం టిక్కీ తీసుకోవాలి. లేదా పచ్చ కర్పూరమైతే చాలా మంచిది, లేకపోతే సాధారణ కర్పూరం కూడా సరిపోతుంది. మూడవ నవరాత్రి రోజు మీరు ఏం చెయ్యాలి? 2 లవంగాలు, పూజలో ఉపయోగించే లవంగాలను దీపంలో వేయాలి. ఇప్పుడు 4వ రోజుకు వస్తాం. 4వ రోజు మీరు యాలకులు ఉపయోగించాలి. ఒక ఆకుపచ్చ యాలక్కాయ, మనం తినే చిన్న యాలక్కాయ, దానిని దీపంలో వేయాలి. ఇది మీ సంపద, సమృద్ధికి కారకం. తర్వాతి రోజుకు వస్తాం. 5వ రోజు మీరు ఏం వేయాలి? దీపంలో కాళి మిరియాలు వేయాలి. దృష్టిదోషం, చెడు శక్తులను తొలగించడానికి కాళి మిరియాలను మీ తలపై లేదా మీ కుటుంబ సభ్యుల తలపై 3 సార్లు యాంటీ క్లాక్వైజ్గా తిప్పి ఆ తర్వాత దీపంలో వేయాలి. 6వ నవరాత్రి రోజు మీరు దీపం వెలిగించే సమయంలో దీపం వత్తిలో కొద్దిగా అత్తరు కలపాలి. రోలాన్ అత్తరు, ఆయిల్ బేస్డ్ అత్తరును కొద్దిగా వత్తిపైన రాయాలి. ఓం శ్రీ నమ నమః అనే మంత్రాన్ని జపించాలి. 21 సార్లు, 51 సార్లు లేదా 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ఈ మంత్రం జపించి వత్తిలో అత్తరు రాసి దీపం వెలిగించాలి. దీనివల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. 7వ రోజు మీరు ఏం చెయ్యాలి? ఒక చిటికెడు సింధూరం, అంటే మనం అమ్మవారికి తిలకం వేసే రోళీని దీపంలో వెయ్యాలి. దీనివల్ల ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. 8వ రోజుకు వస్తాం. అష్టమి రోజు మీరు దీపంలో పసుపు వెయ్యాలి. చివరి రోజు నవమి, దీనిని సిద్ధరాత్రి అని కూడా అంటారు. ఆ రోజు మీరు ఏ రిచువల్ చెయ్యాలి? ఆ రోజు మీరు నెయ్యి దీపం వెలిగించినప్పుడు దానిలో లవంగాలు వెయ్యాలి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. మీ అన్ని అడ్డంకులను తొలగిస్తాయి.